ఒకప్పుడు నాతో ఎలా ఆడుకున్నావే, ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటాను. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గుర్తు చేస్తా. తప్పుకోవే. నేను తప్పుకోవడం కాదు, నువ్వు ఎన్నాళ్ళిలా తప్పించుకు తిరుగుతావో తేలాలి బావా. మా ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారో తెలుసా? పెళ్ళికి ఇంకా 15 రోజులు కూడా లేదు, అయినా ముద్దు ముచ్చట అసలు రొమాన్స్ లేదేంటి అని ఏడిపిస్తున్నారు బావా. నిన్ను ముద్దు పెట్టుకున్నా ఒకటే, అదిగో ఆ సోఫాని ముద్దు పెట్టుకున్నా ఒకటే. ముద్దు పెట్టుకోవాలంటే మనిషి మనసు రెండు ముద్దొచ్చేలా ఉండాలి. ఆ రెండు నీ వల్ల కాదులే కాని ఒక పంచి. మా అమ్మ తర్వాత నేనంత గొప్పగా చూసుకున్న అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే అది మృదులే. తన చేత గుడ్ అనిపించుకో చాలు, నీ జన్మ ధన్యం అవుతుంది. వదలవే. నేను నీకు గుడ్ కావడానికి టైం పడుతుందిలే బావా, కానీ నువ్వు మాత్రం నాకు ఎప్పుడు గుడ్డి. వదలవే. పోవే. బా ఏంటి బావా, ఎవరైనా చూస్తారని కూడా లేదు. అయ్యో మాన్సి, అయ్యో సారీ మాన్సి, ఇక్కడే ఉన్నావా? చూసుకోలేదు. అన్నయ్య ఉంటే నువ్వు కూడా ఇలాగే సరదాగా ఉండేదానివి కదా. ఆ గద్ద మొహంది అన్నయ్యని తన్నుకుపోయి నీకు కాకుండా చేసింది. ఆపు సరియు, దాని ఓసెత్తితేనే నాకు పిచ్చి లేస్తుంది. పిచ్చి లేవాలనే కదే ఇదంతా చేస్తోంది. నాకు తెలుసు మాన్సి, దాని పేరెత్తితేనే నీకు మండిపోతుంది. దాన్ని చంపాలనంత కసి పుడుతోందని నాకు తెలుసు. కానీ ఈ కసి కోపం లోపలే ఉంచుకొని ఉపయోగం లేదు మనసి. మొన్న అది చచ్చిందనుకున్నా, బ్రతికి తిరిగొచ్చిందంటే దాని టైం ఎంత బాగుందో అర్థం అవుతోంది కదా. అస్సలు రిలాక్స్ అవ్వకూడదు. నా ప్రయత్నం నేను చేస్తా. నువ్వు కూడా పెద్దమ్మని రెచ్చగొట్టి వాళ్ళని విడదీస్తేనే మా పెళ్లితో పాటు నీకు అన్నయ్యకి కూడా పెళ్లి జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సరియు, ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏమైంది? నా పెళ్లికి సంబంధించి ఫస్ట్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం ఉప్మా అయిపోయింది. అమ్మ లేదు, నాన్న లేరు. అదేంటే, ఆంటీ మార్నింగ్ వస్తా అన్నారు కదా. రావట్లేదే.
ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లైట్ డిలే అయిందంట. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలీదు. వాయిస్ మెసేజ్ పంపించింది. కాల్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. అమ్మ నాన్న లేకుండా ఫంక్షన్ ఏంటి? నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత అప్సెట్ కావడం. ఎప్పుడు సరయు ఒకళ్ళని అప్సెట్ చేయడమే కానీ సరయు అప్సెట్ కావడం నేనెప్పుడు చూడలేదే. ఈ సిచ్యువేషన్ ని కూడా వాడుకోవచ్చేమో, ఒకసారి ఆలోచించు. కదా, ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేదు? సరయు చెప్పమ్మా. ఏం చెప్పమంటారు పెద్దనాన్న? నా తలరాత ఎలా ఏడ్చిందో చూడండి. ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు పెద్దనాన్న? ఇక్కడేమో 10 గంటలకి ముహూర్తం. ఫ్లైట్ డిలే అయ్యి అమ్మ రావడం లేదు. ఇక్కడ అత్తయ్య వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారు. ఈ ఫంక్షన్ జరుగుతుందో లేదో తెలీదు. బావతో నా పెళ్లి కూడా జరుగుతుందో లేదో కూడా తెలీదు. టెన్షన్ అవ్వద్దమ్మా, అంతా బానే జరుగుతుంది. ఎలా జరుగుతుంది పెద్దనాన్న? అమ్మ నాన్న బదులు మీరు పెద్దమ్మ కూర్చోవచ్చు, కానీ పెద్దమ్మ వస్తుందా? రాదు కదా. పెద్దమ్మని రిక్వెస్ట్ చేస్తూ అమ్మ ఇంత పెద్ద వాయిస్ మెసేజ్ పంపించింది. కానీ పంపించిన ఉపయోగం ఉండదని నేనే పంపించలేదు. ఎందుకంటే పెద్దమ్మకి పంతమే ముఖ్యం కదా. అసలు మొదటి నుంచి ఏదో ఒక అడ్డొస్తోంది. నా తలరాత ఇంతేనేమో పెద్దనాన్న, వదిలేయండి. ఏం చేస్తాం? సరయు ఏడవద్దమ్మా. ఇప్పుడేంటి, మీ పెద్దమ్మ నేను రావాలి అంతే కదా. నేను తీసుకొస్తాను. ఫంక్షన్ అనుకున్న ప్రకారమే జరుగుతుంది, ఓకేనా? ఏంటి పెద్దనాన్న మీరనేది? నిజమా? పెద్దమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పించే పూచి నాదమ్మా. అమ్మ పంపించిన వాయిస్ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేయి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలాగే పెద్దనాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే పంపిస్తాను. అలాగే అమ్మా. చెప్పండి నాన్న. మధు, మృదులా తనయ్యలు తీసుకొని నువ్వు అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళు. నేను అమ్మ ఇట్నుంచి వస్తున్నా. ఏంటన్నా మీరు అనేది? ఫంక్షన్కే కదా, అమ్మ ఒప్పుకుందా? అమ్మ నేనొప్పించి తీసుకొస్తానురా. ఫ్లైట్ డిలే అయ్యి మీ పిన్ని రాలేకపోతుందంట. పూజలో కూర్చోడానికి ఎవరూ లేరని పాపం సరయు అక్కడ ఏడుస్తోందిరా. మీరు బయలుదేరని చెప్తాను. నాన్న మేం బయలుదేరడం సరే, కానీ అక్కడ అమ్మ ఒప్పుకోకపోతే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఎందుకైనా మంచిది ముందు మీరు అమ్మతో మాట్లాడండి. మీ అమ్మ మీటింగ్లో ఉందిరా. అయినా ఇలాంటి సమయంలో కూడా పంతాలు పట్టింపులను పట్టుబడితే ఎలా? చెల్లెల కూతుర్ని అనాథలా వదిలేసేంత మనసులేంది కాదురా మీ అమ్మ. తప్పకుండా ఒప్పుకుంటుంది. ముందు మీరు బయలుదేరండి. ముహూర్తం టైంకి అమ్మ నేను వచ్చేస్తాం. అలాగే నాన్న, ఇప్పుడే బయలుదేరుతాం. మృదులా, మృదులా, మృదులా. మధుగారు, అయ్యో అన్నయ్య, మధుగారు ఏమైంది? అన్నయ్య ఏమైంది? అన్నయ్య ఏమైంది? ఏమైంది మధుగారు? నువ్వు నిజంగా నోట్లో అమృతంతో పుట్టావు మృదులా. నువ్వు ఏమనుకుంటే అది అయిపోతుంది. తరుణ్ బాబు సరళ ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నావా? వెళ్తున్నావు. నిజంగానా మధుగారు? బ్రాహ్మణి అమ్మగారు ఒప్పుకున్నారా? అమ్మని నాన్న ఒప్పించి తీసుకొస్తా అన్నారు. ముందు మనం బయలుదేరదాం పదా. లేదు మధుగారు, ఎందుకైనా మంచిది ఒకసారి బ్రాహ్మణి అమ్మగారికి చెప్పండి. లేదంటే తర్వాత చాలా పెద్ద గొడవ అయిపోతుంది. అవసరం లేదు మృదులా, నాన్న చూసుకుంటారని చెప్పారు కదా. అయినా అక్కడ పిన్ని ఫ్లైట్ డిలే కావడం, అమ్మా నాన్నల పూజలో కూర్చోవాలనుకోవడం, మనందరం వెళ్ళడం
అన్నీ ఎలా చకచక జరిగిపోతున్నాయో చూడు. నువ్వు వెళ్ళాలి అనుకున్నావు, అన్నీ అలా జరిగిపోయాయి అంతే. వదినా, నువ్వేం టెన్షన్ పడద్దు. నాన్న అంత కాన్ఫిడెంట్ గా అమ్మని ఒప్పిస్తానని చెప్పారంటే ఒప్పిస్తానంతే. పద రా. రండి. అన్నయ్య వదిన నిజంగా వస్తున్నారు కదా? నువ్వు మాట్లాడావు కదా? మాట్లాడాను అత్తయ్య, అందరూ వస్తున్నారు. అదిగో అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మనసు కుదుట పడిందమ్మా. ఇప్పుడు ఇంటికి పెళ్లి కళొచ్చింది. వదిన తప్పకుండా వస్తుందని నువ్వెంత నమ్మకంగా చెప్పినా మనసులో ఏదో బెంగ. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఆ బెంగ మొత్తం తీరిపోయింది. అవునన్నయ్య, అమ్మ నాన్నలు రాకపోయేసరికి అసలు ఈ ఫంక్షన్ జరుగుతుందో లేదోనని ఏడుస్తూ కూర్చున్నాను. కానీ నా మీద ఎంత కోపం ఉన్నా పక్కన పెట్టి నా కోసం వచ్చారు. చాలా థ్యాంక్స్. ఇంకా నువ్వు అర్థం చేసుకోవట్లేదు సరే. నీ మీద మాకుంది కోపం కాదు, మనుషుల విలువ తెలుసుకోలేకపోతున్నావనే బాధ అంతే. ఇప్పటికైనా ఆ విలువ తెలుసుకో, అంతే చాలు. నిజమే అన్నయ్య, నిజంగా మీ విలువ తెలుసుకోలేకపోయాను. సారీ మృదుల. పర్వాలేదు సరియు. పర్వాలేదేంటి పర్వాలేదు. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది నిన్ను పెద్దమ్మ దగ్గర అడ్డంగా బుక్ చేయడానికి. అమ్మా, ముహూర్తం టైం అవుతుంది, పూజ మొదలు పెడదామా? ఒక్క నిమిషం పంతులు గారు, అన్నయ్య వదిన రావాలి. మధు ఇంకా రాలేదేంటయ్యా? ఒకసారి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. ఏంది సరియు ఇది? ఏం చేస్తున్నావు? అసలు ఇది ఉండకూడదు. అత్త ఉండాలనుకుంటే ముందిదే వచ్చింది. అత్త వచ్చుద్దో రాదో కూడా తెలియదు. పైగా దానికోసం ఎదురు చూస్తున్నట్టు కౌగిలించుకుని మరీ సారీ చెప్తున్నావేంది? పైకి చెప్పేదే లోపల కూడా ఉంటే పగ తీర్చుకునే వాళ్ళం ఎలా అవుతాం మాన్సి? పెద్దమ్మ ఖచ్చితంగా రాదని తెలుసు. అయినా ఇది వచ్చేలా ఎందుకు చేశానో తెలుసా? తుఫానులో ఉన్న పెద్దమ్మ కోపం సునామీలా మారి దాన్ని చుట్టేయాలంటే ఇలాంటి గీత దాటే పనులు చేయిస్తూనే ఉండాలి. ఏమైందయ్యా? నంబర్ కలవట్లేదు అత్తయ్య, ఏదైనా కాన్ఫరెన్స్లో ఉన్నారేమో, కానీ ఖచ్చితంగా వస్తారు. అమ్మా, ముహూర్తం టైం అవుతుంది, పూజ మొదలు పెడదామా? కానీ పూజ జరిపించాలన్నా అన్నయ్య వదిన ఉండాలి కదా పంతులు గారు. దుర్ముహూర్తంలో అలా చేయకండి, గండాలు ఎదురవుతాయి. అమ్మా నాన్నలు కూర్చోలేని పక్షంలో వరుసకి అన్నావదలను ఉండొచ్చు. మేమా? తరుణ్ అన్నయ్య పెళ్లి నీ చేతుల మీదుగా జరిపిస్తానన్నావు, మరి నీ చేతుల మీదుగానే మొదలవుతుంది. అంతకన్నా కావాల్సిందేముంది చెప్పు. రండి. ఛా, ఈ దరిద్రపు మొహం దాని చేతుల మీదుగా నా పెళ్లి పనులు మొదలు కావడమా? హ, పర్వాలేదులే, ఇంకా ఎమోషనల్గా పెద్దమ్మకి ఎక్కించొచ్చు. డ్రైవర్, మధు ఫోన్ కలవడం లేదు, ఒకసారి ఫోన్ ఇవ్వు. లేదమ్మా, మధుబాబు గారు అందరూ భారతమ్మ ఇంటికి వెళ్ళారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, అది పెళ్లి పత్రికల పూజ అవుతుందంట, మీరు వస్తారని చెప్పారు. నేను వస్తానయ్యా అంటే వద్దంటూ క్యాబ్లో వెళ్ళిపోయారు.
నేనొస్తానని చెప్పానా? వాళ్ళెలా వెళ్ళారు? తనకెంత ధైర్యం! బ్రాహ్మణి మీటింగ్ నుంచి ఎప్పుడొచ్చింది? నా కుటుంబానికి నేను దూరం అవుతూ ఉంటే అది మాత్రం దానికి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తోంది. నా కుటుంబానికి నన్ను దూరం చేసి నన్ను పిచ్చి దాన్ని చేసి ఆడుకుంటుంది. ఈ రోజు దాని శవం చూడాలి. డ్రైవర్, కార్తీ! బ్రాహ్మణి, బ్రాహ్మణి ఎటు వెళ్తోంది? ఏదో కోపంలో ఉన్నట్టుంది. పూజకు వీళ్ళు వెళ్తున్నారని తెలిసి, ఓ షట్, వాళ్ళంతా వెళ్ళారని కోపంతో వెళ్ళిందా? అక్కడ ఎంత గొడవ చేస్తుందో ఏంటో, వెంటనే ఆపాలి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా, మీ చేత్తో పసుపు పెట్టండి. స్వస్తిశ్రీ విళంబనామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి బుధవారం అనగా 22/2019 ఉదయం 11:30 హస్త నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మానసి 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 చిరంజీవి మధుసూదన్ రావు పంతులు గారు, అదేంటి పంతులు గారు, పెళ్లి తరుణ్ సరయులకి కదా, మానసి మధుల పేర్లు చదువుతున్నారేంటి? ఇక్కడ ఈ పేర్లే ఉన్నాయమ్మా. తరుణ్ సరయుల పేర్లు ఈ పక్కనున్నాయమ్మా. ఇదేంటి, శుభలేఖలో 2 జంటల పేర్లు రాశారు. పెళ్లి ఒక జంటకే కదా. నేను చూసిన అన్ని శుభలేఖల్లో సరయు తరుణ్ల పేర్లే ఉన్నాయ్యా. ఈ శుభలేఖ ఎలా వచ్చింది? ఎక్కడో పొరపాటు జరిగింది. అలా ఎలా అవుతుంది? ఎవరో కావాలని చేశారు. ఎవరన్నా అంటే? నన్ను ఉద్దేశించి అంటున్నావు కదా బావా. ఇట్లా శుభలేఖల మీద పేర్లు రాయిస్తే నువ్వు నా సొంతం అవుతావనుకుంటే ఒక్కటి కాదు 1,00,000 శుభలేఖలు కొట్టించి 1,000,000 పూజలు చేసేదాన్ని. ఏమో మాన్సి, ఈ పూజ ఫలిస్తుందేమో. మళ్ళీ మీ ఇద్దరికి పెళ్ళవ్వాలని మీ పేర్లున్న శుభలేఖ వచ్చిందేమో. సరియు ఆప్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? మీరు ఇలా మాట్లాడుతుంటే నన్ను మృదులాన్ని విడదీయడానికి మీరే ప్రయత్నిస్తున్నారు అనుకోవడంలో తప్పే ఉంది. అసలు మమ్మల్ని ఇంతలా బాధపెట్టి అవమానించడానికి నువ్వే కావాలని ఇదంతా చేస్తున్నావా? బావుందన్నయ్య, నేనేదో మాట వరుస కంటే నా మీద పడుతున్నావు. మాట వరుసకైతే మాత్రం ఏది పడితే అది అనేస్తావా? మృదుల ఎవరు? నా భార్య అని తెలుసు కదా. మరి మానసికి నాకు పెళ్ళంటున్నావేంటి?